EAPF, Engineers Associates Private Limited. అదొక ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ మేడం. ఓకే. సో దీంట్లో మేము హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ అరౌండ్ 36 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. ఓకే. అండ్ 1998లో EAPL అనే సంస్థను ఎస్టాబ్లిష్ చేసి 36 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ఓకే. ఆల్మోస్ట్ 2000 ఎగ్జిస్టింగ్ కస్టమర్లు మా దగ్గర ఉన్నారు, హ్యాపీ కస్టమర్స్. ఓకే. మేము ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా సరే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్ నుంచి వచ్చే రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అక్కడ మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉందో మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే. సో ఇది వచ్చేసి మనకి తుక్కుగూడలో శ్రీ తిరుమల ఫార్చ్యూన్ ఓకే. టవర్ 1 అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందండి. రెండు ఎకరాల 4 గుంటల్లో G+19 ఆల్మోస్ట్ 20 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ మేము కన్స్ట్రక్షన్ చేస్తాము. మనకి ఈచ్ ఫ్లోర్లో 15 ఫ్లాట్లు వస్తున్నాయి అంతే. సో అలా 19 ఫ్లోర్స్ ఇంటూ 15 వేసుకుంటే 285 ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 6 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వస్తున్నాయి. సో టోటల్ వచ్చేసి 291 ఫ్లాట్స్ ఉన్నాయి మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ యాక్చువల్లీ ఇది ఈ శ్రీ తిరుమల ఫార్చ్యూన్ అనే వాళ్ళు ఇంతకు ముందు ఏ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు సార్? ఇప్పుడు ఇక్కడ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మేడం నా పేరు పూర్ణస్వామి. ఓకే. నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ మార్కెటింగ్. ఓకే. EAPF, Engineers Associates Private Limited. అదొక ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ మేడం. ఓకే. సో దీంట్లో మేము హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ అరౌండ్ 36 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. ఓకే. మా MD అండ్ చైర్మన్ శ్రీ ప్రవీణ్ గౌడ్ సారు. ఓకే. సో ఆయన ఆల్మోస్ట్ 26 ఇయర్స్ ప్లస్ రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న పర్సన్. ఓకే. ఆయన 1998లో EAPL అనే సంస్థను ఎస్టాబ్లిష్ చేసి 36 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ఓకే. ఆల్మోస్ట్ 2000 ఎగ్జిస్టింగ్ కస్టమర్లు మా దగ్గర ఉన్నారు, హ్యాపీ కస్టమర్స్. ఓకే. హ్యాపీ అని ఎందుకనంటే ప్రతి కస్టమర్ నుంచి మాకు వచ్చే రిఫరెన్స్లను బట్టే మీ కస్టమర్ సాటిస్ఫై అయ్యాడా లేదని మాకు అర్థమవుతుంది. ఓకే. మేము ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా సరే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్ నుంచి వచ్చే రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అక్కడ మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉందో మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే. సో ఇది వచ్చేసి మనకి తుక్కుగూడలో శ్రీ తిరుమల ఫార్చ్యూన్ ఓకే. టవర్ 1 అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందండి. 2 ఎకరాల 4 గుంటల్లో G+19 ఆల్మోస్ట్ 20 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ మేము కన్స్ట్రక్షన్ చేస్తాము. మనకి ఈచ్ ఫ్లోర్లో 15 ఫ్లాట్లు వస్తున్నాయి అండి దీంట్లో. సో అలా 19 ఫ్లోర్స్ ఇంటూ 15 వేసుకుంటే 285 ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 6 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వస్తున్నాయి. ఓకే. సో టోటల్ వచ్చేసి 291 ఫ్లాట్స్ ఉన్నాయి మేడం. ఓకే. దీనికి HMD అండ్ RERA అప్రూవల్స్ ఉన్నాయా సార్? HMD పర్మిషన్ ఉంది, ఓకే. RERA పర్మిషన్ ఉంది, అండ్ మా కంపెనీ వచ్చేసి క్రెడైలో వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట ఇది. ఓకే. సో దట్ కస్టమర్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇవ్వడం జరుగుద్ది. అదే నమ్ముకుంటాం కస్టమర్లు కూడా చాలా మంది వచ్చి బుకింగ్స్ అనేవి నడుస్తున్నాయి మేడం. ఇక్కడ అవుట్ ఆఫ్ 291 మనకు ఆల్మోస్ట్ 110 ఫ్లాట్స్ మాత్రం ప్రజెంట్ అవైలబుల్ ఉంది. సో అందులో కూడా ఈరోజు ఏదో 2 ఫ్లాట్స్ బుక్ అయినట్టు ఆల్మోస్ట్ 108 ఫ్లాట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మేడం ప్రస్తుతానికి. అండ్ మనకి సెకండ్ ఫేజ్లో కూడా మనకి టవర్ 2 అండ్ టవర్ 3 కూడా వస్తున్నాయి. సో అది ఇంకా పర్మిషన్ రాలేదు కాబట్టి దాని గురించి మేము ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ మేము పర్మిషన్ వచ్చిన సో ఈ ల్యాండ్ అంతా కూడా సార్ ఇప్పుడు మీదేనా సార్? ఎవరిదైనా ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి మీరు తీసుకుని లీజ్కి ఇది మీరు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారా సార్? సో ఇది ఎలా ఉంటుందంటే మేడం, మేము డెవలప్మెంట్ తీసుకున్నాము కొంత పార్ట్, కొంత పార్ట్ అవుట్ రేట్ కొన్నాము. సో ఓవరాల్ ఇది 5.5 ఎకర్స్ ల్యాండ్. ఈ 5.5 ఎకర్స్ ల్యాండ్లో 2 ఎకర్స్ 4 గుంటాస్ ల్యాండ్ మాత్రం ప్రస్తుతం డెవలప్ చేస్తాము. దీంట్లో కొంత పార్ట్ మేము బై చేసాము అండ్ కొంత పార్ట్ డెవలప్మెంట్ తీసుకున్నాము. సో దాని ప్రకారం మేము డెవలప్మెంట్ రేషియో ప్రకారం డెవలప్ చేస్తామండి అపార్ట్మెంట్. ఇది హై రైజ్ బిల్డింగ్ అంటున్నారు కదా సార్, అంటే కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది సార్? ఇది మైవాన్ కన్స్ట్రక్షన్ లేకపోతే ఇంకేదైనా? లేదండి, ఇది బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి. ఓకే. మనం లైట్ వెయిట్ బ్రిక్స్ వాడి కన్స్ట్రక్షన్ చేస్తాము. అంటే రెడ్ బ్రిక్ సార్? లేదండి, మనకి సిమెంట్ బ్రిక్స్, లైట్ వెయిట్ బ్రిక్స్ వస్తున్నాయి, అలా బ్రిక్స్ అని చెప్పి. అంటే లోపల మెటీరియల్స్ కూడా అన్ని కూడా మీది ఓన్ కన్స్ట్రక్షన్? అన్ని మాది బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేస్తామండి. ఎక్కడ కూడా లోకల్ మాల్ అనేది యూజ్ చేయడం జరగదు ఇక్కడ. ఏదైతే మేము బ్రోచర్లో మెన్షన్ చేసామో ప్రతిదీ టైల్స్ ఉన్నాయంటే మేము బ్రోచర్లో మెన్షన్ చేసి ఏం బ్రాండ్ వాడుతున్నామని, ఏదైతే మేము బ్రోచర్లో మెన్షన్ చేసిన బ్రాండ్స్ అన్ని కూడా ఆ బ్రాండెడ్ మెటీరియల్ వాడటం జరుగుతుంది. మీరు కూడా వచ్చి ఒకసారి టైం మనకు అంత అనుకూలించదు కాబట్టి మేము అన్ని చెప్పలేకపోతున్నాము. ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు 100% మేము బ్రోచర్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని కస్టమర్ చెప్పి అది నచ్చితేనే మేము ఫ్లాట్ అమ్ముతామండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మేము బ్రాండెడ్ వాడతాం, లోకల్ మాల్ ఎక్కడ కూడా మేము వాడము. ప్రతి ఫ్లాట్కి కూడా మేము 10 ఫీట్ల గ్యాప్ ఇస్తున్నామండి.
ఒక ఫ్లాట్కి మధ్యలో 10 ఫీట్ల గ్యాప్ ఇస్తున్నాం. దానివల్ల ప్రతి ఫ్లాట్కి కూడా వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్గా అందాలని చెప్పి మా ఉద్దేశం. అండ్ కారిడార్ కూడా 7 ఫీట్ ఇస్తున్నామండి. సో ఇవన్నీ కూడా కస్టమర్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టాండ్ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ కొంటే మనకు 2 ఫీట్ 3 ఫీట్ గ్యాప్ కూడా ఇవ్వవాడు ఫ్లాట్కి ఫ్లాట్ మధ్యలో. అండ్ కారిడార్ కూడా 5 ఫీట్ 4.5 ఫీట్ ఆ రేంజ్లోనే ఉంది. సో అంతా కంజెస్టెడ్గా ఉంటుంది. అలా ఉండకూడదు, విలాసంగా ఉండాలి అంటే కొంచెం స్పేషియస్గా ఉండాలి అపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో అపార్ట్మెంట్ మధ్యలో కూడా మేము గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. అండ్ మనం బ్రోచర్లో చూసుకోవచ్చు మా ప్రాజెక్ట్ 150 ఫీట్ రోడ్డు ఉంటుందండి. ఏదైతే మన శ్రీశైలం హైవే ఉందో తుక్కుగూడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో ఫ్యాబ్ సిటీ అని ఒక రోడ్డు స్టార్ట్ అయిందండి లెఫ్ట్ సైడ్. ఆ ఫ్యాబ్ సిటీ రోడ్లో జస్ట్ ఒక 400 మీటర్ రాగానే రైట్ సైడ్ మా ప్రాజెక్ట్ ఉంటుందండి. ఏదైతే 150 ఫీట్ రోడ్ ఉందో అది శ్రీశైలం హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్ లో ఫ్యాబ్ సిటీ స్టార్ట్ అయిందండి. ఎక్కడైతే ఫ్యాబ్ సిటీ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ ఇండస్ట్రియల్ జోన్. సో ఈ 1 కిలోమీటర్ ఏదైతే ఉందో ఈ రోడ్ అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం రెసిడెన్షియల్ జోన్. సో ఇక్కడే మనకు రెసిడెన్షియల్ పర్మిషన్ వస్తాయి. సో దట్ ఇక్కడ కొంచెం రెంటల్ డిమాండ్ కూడా బాగుంటుందండి. 150 ఫీట్ రోడ్డుకి ప్రాజెక్టులు అనేవి చాలా అరుదుగా వస్తుంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది మా ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు అండి. సో ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ నుంచి ఇప్పుడు గచ్చిబౌలి కానీ ఇక్కడ నానక్రామ్ కూడా ఇటు సైడ్ ఎక్కడైనా చూసుకున్నా కూడా ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? అట్ ది సేమ్ టైం ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ అన్నారు కదా, వాళ్ళు ఒకవేళ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఎంత రెంటల్ ఇన్కమ్ రావచ్చు అంటారు? సో ఇక్కడ విల్లాస్ లో 1 lakh అండ్ అబోవ్ రెంటల్ నడుస్తున్నాయండి. అపార్ట్మెంట్స్ లో వచ్చేసి హార్డ్లీ మనకి 40,000 to 50,000 రెంట్లు నడుస్తున్నాయి ప్రజెంట్. సో మన రెడీ అవ్వడానికి ఇక్కడ 2.5 years 3 years టైం పడుతుంది. సో అప్పుడు ఇంకా రెంట్లు పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం ఉండదు. కస్టమర్ ఇక్కడ ఈ లొకేషన్కి ఎందుకు రావాలనుకుంటే ఇక్కడ తుక్కుగూడ అనేది ఒక జంక్షన్ అయిపోతుందండి. అంటే అప్కమింగ్ ఫ్యూచర్ సిటీకి ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ సిటీకి కనెక్ట్ చేసేదే తుక్కుగూడ. సో ఇలాంటి లొకేషన్ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న డెవలప్మెంట్స్ మధ్యలో మనం ఉంటాం కాబట్టి 100% రేట్ అనేది అప్రిషియేషన్ అనేది బాగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తామండి. అండ్ ఇక్కడ తుక్కుగూడ దగ్గర వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 14 అండి. ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర మీరు ఓఆర్ఆర్ ఎక్కితే ఎగ్జిట్ నెంబర్ 18 కోకాపేట్. ఇలాంటి ఫ్లాటే మనం కోకాపేటలో కొనాలంటే మినిమం 3 నుంచి 4 కోట్ల దాకా ఉండే అవకాశం. సో ఇక్కడ నుంచి మనం కోకాపేటాలంటే హార్డ్లీ 20 minutes జర్నీ అండి. 14 లేకపోతే 18 అంటే 4 ఎగ్జిట్. సో ఇప్పుడు అక్కడ గచ్చిబౌలి కోకాపేట నుంచి మన వెంచర్ కి ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? అంటే డిస్టెన్స్ అని కాదు కానీ టైం ఫ్రేమ్ లో మనం చెప్పుకోవాలనుకుంటే ఒక 20 minutes లో కోకాపేటలో వచ్చి ఒక 30 minutes లో మనం గచ్చిబౌలి రీచ్ అవ్వచ్చు. సో దానివల్ల చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా నెక్స్ట్ ఇప్పుడు కోకాపేటలో ఏదైతే హైప్ ఉందో ఇప్పుడు నెక్స్ట్ ఈ సైడ్ రావచ్చు అంటారా తుక్కుగూడ సైడ్? సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. గవర్నమెంట్ ఫోకస్ కూడా ఇటు సైడ్ ఎక్కువ ఉంది. సో రాబోయే కంపెనీస్ అన్ని కూడా ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా మన ఈ ఫ్యూచర్ సిటీలోనే చేస్తున్నారు. సో ఇంకా చాలా ఇన్వెస్ట్ కానీ బట్ మన ఆథరైజ్డ్ న్యూస్ మేము మాట్లాడతాము, అన్ఆథరైజ్డ్ న్యూస్ ఎప్పుడు కూడా మేము మాట్లాడము. రీసెంట్ గా కూడా మనకి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అది అనౌన్స్ చేశారు లాస్ట్ 2026 బడ్జెట్ లో. అది కూడా మన హైదరాబాద్ దగ్గర శంషాబాద్ లో వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉందండి. 650 ఎకరాలు కేటాయించారని చెప్పేసి మనకి ఎయిర్పోర్ట్ కూడా వెరీ నియర్ అవుతుందండి మనకి. అంటే కనెక్టివిటీ పరంగా మనం వెల్ నోన్ లొకేషన్ ఉన్నాం అనమాట. తుక్కుగూడ అనేది కనెక్టివిటీ పరంగా వెల్ ఎస్టాబ్లిష్డ్ లొకేషన్ అన్నమాట. సార్ ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే ఏమేమి ఉన్నాయి సార్ ఇందులో? అపార్ట్మెంట్ వచ్చేసి మేము basement 1 basement 2 రెండు ఇస్తున్నామండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఒక 6 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వస్తుంది. రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 15,000 SFT లో ఇండోర్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఇండోర్ ఎమ్యూనిటీస్ లైక్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఒకటి వస్తుంది, అండ్ ఇండోర్ పార్టీ హాల్ ఒకటి వస్తుంది, అండ్ జిమ్ వస్తుంది, అండ్ ఇండోర్ గేమ్స్ వస్తుంది, అండ్ సూపర్ మార్కెట్ ప్రొవిజన్ ఇస్తున్నాము. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ లేడీస్ సపరేట్ స్పా ఇస్తున్నాము, జెంట్స్ సపరేట్ స్పా ప్రొవిజన్ ఇస్తున్నాము. అండ్ ఒక క్లినిక్ ఒకటి మేము స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము, ఒక మెడికల్ హాల్ స్పేస్ ప్రొవైడ్ చేస్తాము, ఒక ఆఫీస్ రూమ్ స్పేస్ ఇస్తున్నాము, అండ్ ఒక మీటింగ్ రూమ్స్ ఎవరైనా బ్యాంకర్స్ వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా సరే మన ఫ్లాట్ లోపల రాకుండా సో జస్ట్ అక్కడే కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయే విధంగా ఒక 2 మీటింగ్ రూమ్స్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనకు 15,000 SFT లో మనం ఇవ్వడం జరుగుతుందండి. అండ్ అవుట్ సైడ్ వచ్చేసరికి మనకు అపార్ట్మెంట్ పిల్లర్ దగ్గర నుంచి కాంపౌండ్ వాల్ వరకు 52 ఫీట్ గ్యాప్ ఇస్తామండి. 52 ఫీట్లు గ్యాప్ ఇస్తాం. సో ఎందుకంటే అపార్ట్మెంట్ చుట్టూ అరౌండ్ ద ప్రాజెక్ట్ ఒక 10 feet విడ్త్ లో మన పార్క్ వస్తుంది అపార్ట్మెంట్ చుట్టూ, అండ్ ఒక 7 feet జాగింగ్ ట్రాక్ వస్తుంది అరౌండ్ ద ప్రాజెక్ట్ అపార్ట్మెంట్ చుట్టూ కూడా. అండ్ ఒక కార్నర్ లో వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, ఒక కార్నర్ లో వచ్చేసి బాక్స్ క్రికెట్ వస్తుంది, ఒక కార్నర్ లో వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ ఇస్తున్నాము, అండ్ ఒక చోటన పవర్ బ్యాకప్ కానీ జనరేటర్స్ కానీ మన ట్రాన్స్ఫార్మర్ కానీ అన్ని కూడా ఒక కార్నర్లో వస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా అరౌండ్ ద ప్రాజెక్ట్ మనం ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అరౌండ్ ద ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం, సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాము, ఎంట్రన్స్ లో ఒక పెద్ద ఆర్చ్ ఇస్తాము, అండ్ సెక్యూరిటీ రూమ్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము. సార్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు 24/7 సెక్యూరిటీ అంటారు, అంటే మీరు ఏంటి అక్కడ తీసుకున్న జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారా సెక్యూరిటీ? మేడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో
ఒక్కటే ఎగ్జిట్ ఎంట్రీ ఉంటుందండి, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల. ఓకే చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ ఇచ్చేస్తాం, ఎవరు కూడా బయట నుంచి లోపల రావడానికి అవకాశం లేదు. ఎంట్రీ ఎగ్జిట్ మెయిన్ గేట్ నుంచి ఉంటుంది. ఓకే అక్కడ కూడా మై గేట్ యాప్ అనేది మేము ప్రపోజల్ పెట్టాము. మై గేట్ యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరు వచ్చినా సరే మనం ఒక కోడ్ జనరేట్ చేసి మన వచ్చే పర్సన్కి ఇస్తే ఆ పర్సన్ ఆ కోడ్ ఇక్కడ ఎంట్రీ చెప్తేనే కానీ లోపల పంపించాం. అలాంటిది ఒకటి మేము ప్రపోజల్ పెట్టాము. అది కూడా మనకి ఓసీ వచ్చిన తర్వాత అసోసియేషన్ ఫామ్ చేసి ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ టోటల్ మనం 25+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి, అన్ని కూడా లగ్జరీ ఎమ్యూనిటీస్. ఈవెన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ మేము ఎందుకు ఇస్తున్నామంటే లాస్ట్ ప్రాజెక్ట్ మేము చూసాము, అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ ఇచ్చిన చోటన అక్కడ ఏంటంటే యూటిలైజేషన్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే కొంచెం ప్రైవసీ ఉండదు, అండ్ జెంట్స్ వాడుకోలేరు, లేడీస్ వాడుకోలేరు, అండ్ చిన్నపిల్లలు మాత్రం వాడుకుంటున్నారు అక్కడ. సో ఇలా కాదు, అందరూ యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈవెన్ లేడీస్ కూడా 12 o'clock నుంచి 3 o'clock వరకు లేడీస్ టైం పెడితే వాడు కూడా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కాబట్టి ఎవరు బయట నుంచి చూసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. అదొక ఎక్సర్సైజ్ లో ఒక పార్ట్ అనే ఉద్దేశంతో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా మంచి ఒక 50 members ఎట్ ఏ టైం మనం స్విమ్ చేసే విధంగా కొంచెం పెద్ద సైజ్ లో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నామండి. దాని పక్కన మళ్ళీ అటాచ్డ్ గా చిల్డ్రన్స్ పూల్ కూడా ఇవ్వడం జరిగిందండి. దానికి అరౌండ్ ద స్విమ్మింగ్ పూల్ మళ్ళీ ఓపెన్ డక్ ఇస్తున్నాం, అంటే స్విమ్ చేసినంత కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఓపెన్ డక్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మేము ఫ్యూచర్ నాలెడ్జ్ ఇచ్చి ఇప్పుడున్న కల్చర్ నాలెడ్జ్ ఇచ్చి అన్ని విధాలుగా ఒక పర్సన్ లగ్జరీగా బతకడానికి ఏమేమి అవసరం అవుతాయి కూడా అన్ని కూడా మా సైట్ లో అంటే మనం ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే సార్, ఇక్కడ ప్రైజెస్ ఎంత ఉన్నది, అట్ ది సేమ్ టైం ఏ ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది, మినిమం ఎస్ఎఫ్టీ ఎంత, మాక్సిమం ఎస్ఎఫ్టీ ఎంత? మా అపార్ట్మెంట్ లో వచ్చేసి 291 ఫ్లాట్స్ ఉన్నాయి మేడం. దీంట్లో 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1683 1683 ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది. 2943 ఎస్ఎఫ్టీ వరకు 2943 ఎస్ఎఫ్టీ వరకు కూడా మనకి డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం. ఒక ఫ్లోర్ 15 ఫ్లాట్లు అని చెప్పాను నిన్నాడ. అవుట్ ఆఫ్ 15 ఒక 7 ఏమో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి, ఒక 7 ఏమో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి, ఒకటి మాత్రం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది మేడం. సో లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ ప్రతిదీ కూడా యాజ్ పర్ వాస్తు ప్రకారం మేము డెవలప్ చేసాం మేడం. సో ఇవి 2 BHK నా సార్, 3 BHK నా, 4 BHK? ఆల్రెడీ నేను చెప్పాను, ఆల్రెడీ 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్. ఓకే, 2 BHK అయితే లేవు. 2 BHK ఫ్లాట్స్ లేవు, ఇవన్నీ కూడా లగ్జరీ ఫ్లాట్స్ అండ్ లగ్జరీ కమ్యూనిటీ అనమాట. అండ్ ప్రాపర్టీ వాల్యూ కూడా మనకి 80 lakhs అండ్ అబోనే ఉంది, దానికంటే తక్కువ ప్రాపర్టీ వాల్యూ అనేది లేదు. అదైనా అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఈ రేట్ నడుస్తుంది. సో ప్రైస్ ఎంత ఉంది సార్ మీ దగ్గర? ప్రజెంట్ వచ్చేసి ఏమైనా ఆఫర్స్ నడుస్తున్నాయా? ప్రజెంట్ బ్రోచర్ రేటు 6,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఉంది మేడం, అండ్ 8 lakhs రూపీస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి సో వచ్చిన వాళ్ళకి కొంచెం స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇప్పుడు నడుస్తుంది. సో అది మేము కస్టమర్ వచ్చిన తర్వాత మేము కూర్చోబెట్టి మాట్లాడి మేము క్లోజ్ చేస్తాం మేడం. ఇక్కడ బ్యూటీ ఏంటంటే సో మనకి ఈశాన్యంలో మెయిన్ ఎంట్రన్స్ వచ్చింది మేడం. ఈశాన్యంలో కూడా దట్టు నార్త్ రోడ్ నుంచి ఎంట్రన్స్ వచ్చింది. సో దానివల్ల మనకి ఇక్కడ కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ఆ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ అపార్ట్మెంట్ మధ్యలో కస్టమర్లు వచ్చినప్పుడు నేను లైవ్ లో చూపిస్తాను. అపార్ట్మెంట్ మధ్యలో గ్యాప్ ఇచ్చామండి, ఆల్మోస్ట్ ఒక 450 గజాలు గ్యాప్ ఇచ్చాము. ఎందుకంటే ఇది నాభిస్తానం అంటారు అపార్ట్మెంట్ మధ్యలో. సో అక్కడ ఎప్పుడైతే మనం గ్యాప్ ఇచ్చామో అక్కడ సన్ రైజ్ మనకి సన్ అనేది రావడం, ప్రతి ఫ్లాట్ కి కూడా ఒక సూర్యరశ్మి వెళ్ళడం, వెంటిలేషన్ రావడం, గాలి వెలుతురు వెళ్ళడం అనేది జరుగుద్ది. కాబట్టి ఎవరు కూడా కొంచెం అనారోగ్యంగా ఇక్కడ ఉండరు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ గ్యాప్ కూడా కొంచెం 450 గజాలు మనకి లాస్ అయినా సరే ఆ గ్యాప్ ఇవ్వడం అనేది జరిగిందండి. సో ప్రతిదీ కూడా టువర్డ్స్ కస్టమర్ బెనిఫిట్స్ కోసం మేము చూస్తామండి. కస్టమర్ మా దగ్గర కొనుక్కున్న హ్యాపీగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో మేము కన్స్ట్రక్షన్ లో ముందుకెళ్తాం. సార్ ఇది ఫ్లోర్ కి వచ్చి 15 ఫ్లాట్స్ అన్నారు సార్. సో ఫ్లాట్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఆల్రెడీ నేను చెప్పాను 10 feet గ్యాప్ ఉంది. 10 feet గ్యాప్. ఫ్లాట్ కి మధ్యలో 10 feet గ్యాప్ ఉంది. లిఫ్ట్స్ ఉన్నాయి సార్? కారిడార్ వచ్చేసి 7 feet ఉంది అండ్ లిఫ్ట్లు కూడా మనం 7 లిఫ్ట్లు ఇచ్చామండి. అవుట్ ఆఫ్ 7 ఒక 2 ఏమో సర్వీస్ లిఫ్ట్లు ఉన్నాయి, ఒక 5 ఏమో ప్యాసింజర్ లిఫ్ట్లు ఉన్నాయండి, అండ్ 4 ఏమో స్టేర్ కేసెస్ ఉన్నాయి అనమాట. సో ప్రతిదీ కూడా మనం కస్టమర్ వచ్చినప్పుడు ఇంకా ఎలాబొరేట్ గా మేము చెప్పడం జరుగుతుందండి. జస్ట్ అంటే ఇక్కడ టైం నిమిత్తం మనం కొంచెం పై పని చెప్పాలి. సో ఇంకోటి సార్, ఇప్పుడు అట్ ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ ఏ స్టేజ్ లో ఉంది సార్? ప్రజెంట్ వచ్చేసి మనకి సెల్లార్ 1 స్లాబ్ అయిపోయింది, సెల్లార్ 2 స్లాబ్ అయిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది మేడం, సెకండ్ ఫ్లోర్ స్లాబ్ పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 5th స్లాబ్ రన్నింగ్ లో ఉంది మేడం. సో ఎక్స్పెక్టెడ్ 2029 మార్చ్ అనుకుంటున్నాం మేడం. అండ్ యాజ్ పర్ ఎరా ప్రకారం 2030 జనవరి వరకు ఉందండి. ఓకే, ఇన్ కేస్ మీరు చెప్పిన పీరియడ్ లో ఇవ్వకపోతే కస్టమర్స్ కి ఏంటి ప్రామిస్ చేశారు సార్? మనం 2030 జనవరి వరకు 100-200% మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంతవరకు కూడా మేము పెట్టుకోవట్లేదు. మా కంపెనీ టార్గెట్ 2029 మార్చి. ఇఫ్ ఎట్ ఆల్ లేట్ అయితే యాజ్ పర్ రిరా నామ్స్ ప్రకారం మేము ముందుకెళ్తాం. ఓకే సార్, ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేయగలుగుతారు?
మేడం ఆల్మోస్ట్ ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు అవును సార్. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అండర్ కన్స్ట్రక్షన్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవును. అంటే మనం ఇల్లు కొనుక్కుంటాం ఈరోజు, ఒక 2 years తర్వాత వద్దాం అనుకుంటే మాత్రం ఒక మంచి రేటుకి ఒక ఫ్లాట్, ఒక లగ్జరీ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ వాళ్ళు సొంతం చేసుకోవచ్చు. ఇదే ఫ్లాట్ మనం రెడీ టు మూవ్ అప్పుడు కొనాలంటే అవును సార్. డబుల్ రేట్ అనేది మనం పెట్టాల్సి వస్తుంది. Definitely. ఈ రోజు తుక్కుగూడలో ఒక 1 yearలో ఆక్యుపెన్సీ ఇస్తున్న అపార్ట్మెంట్స్ కూడా ఒక 6,500 రూపాయలు అమ్ముతున్నారు ఈరోజు. సో ఎవ్రీ ఇయర్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ, పూణే కానీ ఎక్కడ చూసినా సరే వరస్ట్ కండిషన్లో 10% అప్రిసియేషన్ ఉంటుంది. ఓకే. సో ఈజీగా 6,500 మీద మనకి ఇయర్లీ 10% అప్రిసియేషన్ ఇస్తున్నా సరే 650 రూపాయలు పెరుగుద్ది. 3 yearsలో ఆల్మోస్ట్ 2,000 రూపీస్ అప్రిసియేషన్ వస్తుంది. అవును. సో ఈ రోజు ఉన్న రేటు 6,500 ప్లస్ 2,000, 8,500 రూపీస్కి మనం రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఓకే. బట్ మేము ఈ రోజు ఇచ్చే రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకి కస్టమర్ 100-200% బెనిఫిట్ పొందుతాడు ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు ఎవరైనా కస్టమర్ కొనుక్కున్నారు, ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా బై ఛాన్స్ మాకు ఇది సేల్ చేయాలి అని అనుకుంటే మీరు కస్టమర్కి ఏ రకమైన సపోర్ట్ ఇస్తారు సార్? మేడం యాజ్ పర్ రేరా రూల్స్ ప్రకారం మేము ముందుకెళ్తాం మేడం. కస్టమర్ ఆయన బుక్ చేసుకున్నాడు, అప్ టు అగ్రిమెంట్ వరకు ఆయన క్యాన్సిల్ చేసుకుంటే ఆయనకి ఇచ్చేస్తాం వితౌట్ క్యాన్సిలేషన్. అగ్రిమెంట్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే యాజ్ పర్ రేరా నామ్స్ ప్రకారం ముందుకెళ్తాం. వాళ్ళు కూడా కస్టమర్ కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ అయిన తర్వాత క్యాన్సిలేషన్స్ 99% ఉండవు. ఒకవేళ అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆయన సేల్ చేసుకుని బయటకు వెళ్ళాలి, కానీ బ్యాంక్ లోన్ వచ్చిన తర్వాత మాత్రం క్యాన్సిలేషన్స్ అనేవి ఉండవు మేడం. అది కస్టమర్ కూడా అవేర్నెస్ ఉంటుంది, కస్టమర్లు అందరూ కూడా తెలుసుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది 100% వాస్తు ప్రకారం జరుగుతుందని అయితే చెప్తున్నాను. ఎస్ మేడం, ఎక్కడ కూడా దాంట్లో కాంప్రమైజ్ కాము. మా ప్రాజెక్ట్ ఏదైనా తీసుకుంటే శ్రీ తిరుమల ఇది ఫార్చ్యూన్ అని ఉంది. మా పాత ప్రాజెక్ట్ లో శ్రీ తిరుమల మిలీనియం, శ్రీ తిరుమల ఫ్లోరా, అంటే శ్రీ తిరుమల అనేది మాకు క్యాప్షన్ ఉంటుంది పైన. ప్రతి ప్రాజెక్ట్ లో కూడా శ్రీ తిరుమల అనేది హెడ్లైన్ ఉంటుంది, దాని కింద ప్రాజెక్ట్ నేమ్ అనేది మాకు కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి. సో ఎందుకంటే మేము చెప్తున్నానంటే వాస్తు కూడా మేము అంత పర్టికులర్ గా చూస్తాం. మేము ఒక భగవంతుడు నేమ్ పెట్టుకుంటున్నాం పైన శ్రీ తిరుమల అని, అన్ని చోట్ల సక్సెస్ రావాలని చెప్పి. ప్రతి ఫ్లాట్ లో కూడా వాస్తు ఉండాలి, ప్రతి కస్టమర్ కూడా ఆర్థికంగా బలపడాలనేది మా ఉద్దేశం మేడం. దాని గురించి వాస్తు దగ్గర ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాము. ప్రతి ఫ్లాట్లో కూడా మంచి వాస్తు, మాకున్న లెవెల్లో మంచి వాస్తు ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు నార్మల్గా అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ అనగానే చాలామంది ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇన్ కేస్ ఏదైనా ఎర్త్క్వేక్స్ లాంటివి వస్తే మీకు అదంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దాంట్లో ఎలా చూస్తారు మీరు దాన్ని? అంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కన్స్ట్రక్షన్లో చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడులా లేదు. దట్ ఏంటంటే హైదరాబాద్కి ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. దీనికి ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి. సో దట్ ఇక్కడ రావడమే తక్కువ. ఒకవేళ వచ్చినా సరే దాన్ని బేర్ చేసే విధంగా మేము ఆ హెచ్ఎండి నామ్స్లో ఏదైతే మాకు ప్రొవైడ్ చేశారో దాని ప్రకారం మేము ఫుట్టింగ్స్ అనేవి అంత స్ట్రాంగ్గా వేయడం జరిగిందని. ప్రతి ఫుట్టింగ్ కింద ఒక 10 feet మనం 5 అడుగుల మందాన మనం కాంక్రీట్ అనేది ఫిల్ చేసి దాంట్లో డబుల్ లేయర్ మెస్ పెట్టి మనం 34 mm రాడ్స్ వాడాం మనకి. 34 mm రాడ్స్ వాడి ఆ 10 feet రేడియస్ ఏదైతే ఉందో ఆ రేడియస్లో మనం డబుల్ మ్యాటింగ్ వేసి ఒక 5 feet ఫిల్ చేసి మనం ఫుట్టింగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో అది వచ్చిన మేము చూపిస్తాం కస్టమర్కి. ప్రతిదీ కూడా యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం. హెచ్ఎండి నామ్స్ ఏంటంటే సాయిల్ టెస్ట్ చేయాలి. ఆ సాయిల్ టెస్ట్ చేసి వాళ్ళకి ఇస్తే ఇక్కడ ల్యాండ్ బేరబుల్ ఎంత ఉంది, ఇది ఒకవేళ ఎర్త్క్వేక్ వస్తే అది ఎంతవరకు క్యాపబుల్ చేయొచ్చు. సో దాన్ని బట్టే వాళ్ళు మాకు మెజర్మెంట్స్ ఇస్తారు, ఇలా కట్టాలి, ఇలా చేయాలని చెప్పి. సో దాన్ని మేము పరిగణనలోకి తీసుకుని ఏదైతే స్ట్రక్చరల్ డిజైనింగ్ అంటారు ఆ స్ట్రక్చరల్ డిజైనింగ్ మేము పరిగణనలోకి తీసుకుని ఆ స్ట్రక్చరల్ డిజైన్ హెచ్ఎండి అప్రూవ్డ్ స్ట్రక్చరల్ డిజైన్ ద్వారా మేము అపార్ట్మెంట్ కట్టడం జరుగుతుందండి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావు. ప్రతిదీ కూడా బ్రాండెడ్ మెటీరియల్ వాడతాం. కస్టమర్ 100% ఆయన కొనుక్కుని మళ్ళీ 10 మందికి చెప్పాలి, అది మా టార్గెట్. మేము ప్రతిరోజు మార్కెట్లోకి వెళ్ళి ఈ ఫ్లాట్ కొనండి, ఆ ఫ్లాట్ కొని మేము అమ్మలేం మేడం. మా దగ్గర ఉన్న కస్టమర్లు ఇచ్చి మేము ఫ్లాట్లో అమ్మించుకుంటాం అనమాట. అంటే జస్ట్ సార్ మా ప్రాజెక్ట్ లాంచ్ అయిందని చెప్పి ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ కస్టమర్కి వెళ్ళినప్పుడు, సార్ మా బాగున్నాడు, మాకు మా చెల్లి ఉందని చెప్పి వాళ్ళే తీసుకొచ్చి కొనిపిస్తారు. ఎందుకు కొనిపిస్తారంటే వాళ్ళకి మా మీద ఉన్న నమ్మకం. ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు ప్రాజెక్టు. 97% మా ప్రాజెక్టులన్నీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ అయినాయి. హ్యాపీ కస్టమర్స్ అని మీరే చెప్తున్నారు కాబట్టి వాళ్ళే తీసుకొస్తారు. 100% మాకు సపోర్ట్ ఉంది కస్టమర్ నుంచి. నేను చెప్తున్నా కదా 291 ఫ్లాట్స్లో ఇవాళ 108 ఫ్లాట్స్ ఉన్నాయంటే రిమైనింగ్ ఫ్లాట్స్ అన్ని కూడా మాకు ఇచ్చిన రిఫరెన్స్ ద్వారా అయిపోయిన ఫ్లాట్స్. సో ఇవి కూడా మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సేల్ చేసి ఫేజ్ 2లోకి వెళ్ళాలనుకుంటున్నాము. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మాకు పెద్ద ప్రాజెక్ట్స్ 40 floors ప్రాజెక్టులు వస్తున్నాయి. అవి కూడా మేము పర్మిషన్ అనేది మేము ముందు అనౌన్స్ చేయం కాబట్టి. సో యాజ్ పర్ కంపెనీ రూల్ ప్రకారం అలాంటి ఏం డిస్కస్ చేయం. ఏదైనా సరే పర్మిషన్ వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం. అండ్ ఇంకోటి సార్, పవర్ బ్యాకప్ గురించి చూస్తే ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా పవర్ ఆఫ్ లో ఉన్నా
కామన్ ఏరియాలో 100% పవర్ బ్యాకప్ ఉంది మేడం. లిఫ్ట్లకు కానీ కామన్ ఏరియా లైట్స్ కానీ అన్నింటిలో కూడా 100% పవర్ బ్యాకప్ ఉంది. అండ్ రూమ్స్ లో కూడా ఒక లైట్ ఒక ఫ్యాన్ చెప్పి ప్రపోజల్ ఉంది. అండ్ సెకండ్ లైట్ సెకండ్ ఫ్యాన్ కూడా ఒకసారి అది అంటే కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో ఓన్లీ ఫ్యాన్ లైట్ కాకుండా గీజర్ ఏసీస్ కూడా ఉన్నాయి అన్నట్టు అది ఎవరు మేడం, ఎందుకు ఎవరంటే ఏదైతే మనం ఇచ్చిన ఒకవేళ రేపొద్దున జనరేటర్ అసోసియేషన్ వాళ్ళు ఆన్ చేయాలంటే వాళ్ళకి 4 hours లో ఆల్మోస్ట్ 100 liters డీజిల్ ఖర్చు అవుతుంది. సో దానివల్ల అసోసియేషన్ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా టఫ్ అయిపోతుంది. వాళ్ళు ఎంత లిమిటెడ్ గా వాడుకుంటే ఆ డీజిల్ అనేది కన్జంప్షన్ అంత తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి కూడా బర్డెన్ తక్కువ అయింది. సో ఏసీలు గ్రీజర్లు ఎక్కడ ఇవ్వరు మేడం, ఓన్లీ లైట్స్ ఫ్యాన్స్ వర్క్ ఇస్తారు. అదైనా హాల్ వర్క్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. మేము అది ప్రపోజల్ లో పెట్టాము. ఈవెన్ గ్యాస్ లైన్ కూడా ఒకటి ప్రపోజల్ లో ఉంది మేడం. అన్ని కూడా కస్టమర్ కొంచెం హ్యాపీగా ఉండాలి, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకూడదు అని చెప్పి 1-2 సార్లు ఆలోచించుకుని కూడా ప్రతిదీ కూడా మేము చేస్తున్నామండి. సార్ రేపు పొద్దున్న ఎవరైనా ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అయ్యి వాళ్ళు రీసేల్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తారా సార్ మీరు? మార్కెటింగ్ సపోర్ట్ ఉంటుంది మేడం మా సైడ్ నుంచి. మా టీం ఉంది, ఆల్మోస్ట్ ఒక 80+ టీం ఉంటుంది మాకు. మార్కెటింగ్ టీం 100% మార్కెటింగ్ సపోర్ట్ ఉంటుంది మా సైడ్ నుంచి. సరే అండ్ ఇంకోటి ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తుంటే ఇక్కడ చుట్టుపక్కల అయితే నాకు తెలిసి ఏమి హై రైజ్ బిల్డింగ్స్ అయితే లేవు. ఇన్ ఫ్యూచర్ లో ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మేడం, ఇక్కడ తుక్కుగూడలో ఓవరాల్ లోపల పక్క అంతా కూడా మనకి ఫ్లయింగ్ జోన్ ఉంది. సో ఎయిర్పోర్ట్ వేరే నీరు ఉంటుంది వల్ల ఫ్లయింగ్ జోన్. సో ఓవరాల్ లోపల పక్కన మీకు ఎక్కడ కూడా హై రైజ్ టవర్స్ అనేవి రావు. సో హై రైజ్ టవర్స్ రావాలంటే ఏదైతే ఫ్యాబ్ సిటీ 150 feet రోడ్ నేను ఏదైతే చెప్పానో ఆ రోడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట హై రైజ్ టవర్స్ అనేది. సో ఆ స్టార్టింగ్ హారిజన్ పాయింట్ లో మనం ఉన్నాము. ఫస్ట్ ప్రాజెక్ట్ మందే. అండ్ మనం చూసి ఇంకో 3 కంపెనీల వాళ్ళు హై రైజ్ టవర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ పక్కనే కూడా మనకు విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తుగ్గు కూడా తీసుకుంటే మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 కోట్ల నుంచి 40 కోట్ల దాకా విల్లాస్తుంది. ఒక విల్లా కాస్ట్ 4 CR నుంచి స్టార్ట్ అయితే 40 CR వరకు విల్లాస్. సో అంతంత కాస్ట్ పెట్టి విల్లాస్ కొంటున్నారు. ఎవరు కొంటున్నారు? 40 కోట్లు పెట్టి కొనాలంటే మినిమం 500 నుంచి 1000 కోట్లు ఉన్న పర్సనే కొనగలడు. అలాంటి పర్సన్స్ వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి, ఈ ఏరియాలో డెవలప్మెంట్ ఉంది. కమింగ్ ఫ్యూచర్ లో ఇక్కడ ప్రాపర్టీ కాస్ట్ అనేది భారీగా పెరిగిపోతుంది. 100% కస్టమర్కి అది యాడ్ అవుతుంది, ఆ బెనిఫిట్ అనేది యాడ్ అవుతుంది. ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్టే కానీ కమర్షియల్ జోన్ లో ఉంది. కమర్షియల్ జోన్ లో ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 5300 ఎకరాల పైచీలకు మనకు కమర్షియల్ ల్యాండ్ నుంచి చుట్టూ. అండ్ ఐటీ కూడా కొంత 8 acres ల్యాండ్ కూడా కేటాయించారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రీసెంట్. అండ్ ఫ్యూచర్ సిటీ మనకు వెరీ నియర్ అవుతుంది. అండ్ రావిర్యాల వండర్లా దగ్గర నుంచి అండ్ మీర్ఖాన్పేట వరకు 330 feet రోడ్ వేస్తున్నారు. ఆ 330 feet మనకు వెరీ నియర్ అవుతుంది. దానికి కూడా కనెక్టివిటీ ప్లాన్ చేస్తున్నారు ఈ 150 feet రోడ్ ని. సో అది కనెక్ట్ అయిందంటే మాత్రం మనకు జస్ట్ 3-4 kilometers మన ఫ్యూచర్ సిటీకి అడ్డం జరుగుతుందండి. సో అన్ని సరౌండింగ్స్ అన్ని కూడా మనం ఈస్ట్ సైడ్ వెళ్తే మనకి ఫాక్సన్ కంపెనీ ఉంది, రంగారెడ్డి కలెక్టరేట్ ఉంది, ఆదిబట్ల TCS ఉంది. సో ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి. అండ్ మనం సౌత్ సైడ్ వెళ్తే రాబోయే ఫ్యూచర్ సిటీ ఉంది. అండ్ విల్లా ప్రాజెక్ట్, నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, విపరీతమైన డెవలప్మెంట్ ఉంది. ఈ మనకు వచ్చేసి నార్త్ సైడ్ వెళ్తే ఎగ్జిస్టింగ్ DRDL ఎగ్జిస్టింగ్ తొక్కు కూడా అండ్ బిజినెస్ టవర్స్ అని కడుతున్నారండి మనకి ఎయిర్పోర్ట్ దగ్గర. అది కూడా మనకు వెరీ నియర్ అవుతుంది. అండ్ ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ జస్ట్ 18-20 kilometers లో హైదరాబాద్ మెయిన్ సిటీకి వెళ్ళిపోతాం ఓల్డ్ సిటీకి. అండ్ ఇటు సైడ్ సౌత్ సైడ్ పోతే మనకు ఇప్పుడు రాబోయే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కావచ్చు, మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు. అండ్ శ్రీశైలం హైవేని మళ్ళీ తిరుమల కనెక్ట్ చేస్తున్నారండి. సో ఇదే లైన్ మళ్ళీ తిరుపతికి కూడా వెళ్ళిపోతుంది. సో డివోషనల్ కనెక్టివిటీ కూడా మనకు వేరే నీరు ఉంటుంది. అండ్ లగ్జరీ మనకి ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఎయిర్పోర్ట్ కావచ్చు, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కావచ్చు, ఈ రెండు మనకి సౌత్ సైడ్లో వస్తున్నాయి. ఏదైనా ఒక 10 kilometer రేడియస్లోనే మనకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తుంది, నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. 1,00,000 ఎంప్లాయీస్ వచ్చారంటే వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ కలిపి ఇంటికి 4 వేసినా సరే 4 లక్షల మంది జనం అవుతారండి. ఈ 4 లక్షల మంది జనం ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు నమ్ముకుని ఒక టీ షాప్ వాళ్ళు కావచ్చు, ఒక బట్టల దుకాణాలు కావచ్చు, అండ్ ఇలాంటి బిజినెస్ చాలా డెవలప్ అయింది. సో ఇవన్నీ డెవలప్ అవ్వడానికి ముందు మనం కొనుక్కుంటే అప్పుడు పెరిగినప్పుడు ఏదైతే రేటు పెరిగినప్పుడు ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం డెవలప్ అయిపోయిన తర్వాత మనం వచ్చి ప్రాపర్టీ కొనాలంటే 10,000 రూపాయలు, 11,000, 12,000 రూపాయలు సేఫ్టీ పెట్టి కొనాల్సి వస్తుంది. అప్పుడు ఏమైందంటే ఎప్పుడు కొనుక్కున్న వాళ్ళకి అప్పుడు బెనిఫిట్ అయింది. సో ముందొచ్చి కొనుక్కున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్లు ఉన్నాయండి. సో అన్నీ కూడా మనం కూర్చున్నప్పుడు కస్టమర్ టు కస్టమర్ మేము మాట్లాడుకుని దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుందండి. లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ది బెస్ట్ ఫ్లాట్ వస్తుంది, ది బెస్ట్ రేట్ వస్తుంది. సో అది మాత్రం నేను చెప్పగలమండి. సార్ ఫైనల్ గా మా ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇక్కడే కొనాలి అని అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ కాదండి, హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా సరే తుక్కుగూడ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని మాత్రం చెప్పగలమండి. సో ఈ రోజు
ఈ రోజు ఉన్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ గవర్నమెంట్ ప్రతి అసెంబ్లీ మీటింగ్స్లోనూ ప్రతి మినిస్టర్స్ మీటింగ్లోనూ ఈ తుక్కుగూడ నుంచి మాట్లాడింది మీటింగ్ కంక్లూడ్ కాదు, అండ్ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడింది మీటింగ్ కంక్లూడ్ కాదు. ఎక్కడ మార్కెట్ లేదు, హైదరాబాద్లో కొంచెం మార్కెట్ వాస్తవంగా కూడా కొంచెం డల్ ఉందని చెప్పి మాకు తెలిసిన రియల్ ఎస్టేట్ కంపెనీస్ అనడం జరుగుతుంది. బట్ కమింగ్ టు తుక్కుగూడ వచ్చేసరికి ఈ గవర్నమెంట్ తీసుకున్న రూల్స్ అండ్ ప్రపోజల్స్ ఏదైతే కంపెనీస్ రావడం జరుగుతుందో వీటన్నిటి వల్ల కొంచెం డిమాండ్ అనేది తుక్కుగూడలో బాగుందండి. ఇన్వెస్టర్స్ బాగా వస్తున్నారు, ఐటీ ఎంప్లాయీస్ బాగా వస్తున్నారు. ఎందుకంటే మన గచ్చిబౌలి నుంచి వచ్చారండి, ఆల్మోస్ట్ ఒక 20 ఫ్లాట్స్ ఒకేసారి మాకు ఎట్ ఎ టైం బుక్ అయింది. ఐటీ ఎంప్లాయీస్ ఏంటని అడిగితే వాళ్ళు, సార్ మాకు గచ్చిబౌలి కానీ కోకాపేట కానీ ఇక్కడ మేము ఫ్లాట్ కొనాలంటే 3-4 కోట్లు అవుతుంది, మీ దగ్గర 1 షేర్ అవుతుంది, మీ దగ్గర నుంచి మేము గచ్చిబౌలి పోవాలంటే మాకు 20 మినిట్స్ 30 మినిట్స్లో వస్తున్నాము. ఈరోజు నేను కేపీహెచ్పీలో ఉన్నాను, కేపీహెచ్ నుంచి గచ్చిబౌలి రావాలంటే 1.5 అవర్ టైం పడుతుంది. సో వెరీ కనెక్టింగ్ అనేది మాకు కనెక్టివిటీ అనేది చాలా బాగుందండి. 20 మినిట్స్లో మేము గచ్చిబౌలి వెళ్తున్నాము, 30 మినిట్స్లో మేము గచ్చిబౌలి వెళ్తున్నాము. సో దాని గురించి మేము ఈ ఏరియాకి వస్తాము, ఈ ఏరియాలో కొనుక్కుంటున్నామని చెప్పి కస్టమర్ చెప్పిన ఫీడ్బ్యాక్ నేను మీకు చెప్పడం జరుగుతుందండి. దాని గురించి మనం తుక్కుగూడ రావాలి, దాని గురించి మనం ఇక్కడ ప్రాపర్టీ కొనాలి. కమర్షియల్ లొకేషన్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవాలి. అప్రిషియేషన్ ఉంది, ఉండడానికి బాగుంటుంది, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ నడుస్తుంది బ్యాంక్స్లో. అండ్ ఒక కస్టమర్ కొంటే సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఏదైతే కడుతున్నాడో దాని ట్యాక్స్ బెనిఫిట్ కూడా చూసుకోవచ్చు. అండ్ మంచి అప్రిషియేషన్ ఉంది, అండ్ రెంటల్ ఇన్కమ్ ఉంది. ఎన్ని కస్టమర్కి బెనిఫిట్ ఉన్నాయి. దట్టు ది బెస్ట్ కంపెనీ మార్కెట్లో, ఆల్మోస్ట్ హైదరాబాద్ మార్కెట్లో మంచి బ్రాండ్ ఉన్న కంపెనీ EAPL ఇంజనీర్స్ అసోసియేట్ ప్రైవేట్ లిమిటెడ్. అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. చాలా పద్ధతిగా మేము ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. దీని గురించి కస్టమర్ తుక్కుగూడ రావాలి, తుక్కుగూడలో కొనుక్కోవాలి. ఉండడానికైనా ఇన్వెస్ట్మెంట్కైనా ది బెస్ట్ ప్లేస్, ది బెస్ట్ కంపెనీ మాత్రం నేను 100% చెప్పగలను అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.